త్వరలోనే కొత్త టీకాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పేసి నీతి ఆయోగ్ అధ్యక్షులు వికే పాల్ తెలిపారు. వచ్చే వారం నుంచే మన విపణిలోకి స్పుత్నిక్ వి రష్యా నుంచి వచ్చినటువంటి టీకా కూడా తయారీకి సిద్ధంగా ఉన్నట్టుగా, జూలై నుంచి భారత్లో దీన్ని తయారీ ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించడం జరిగింది. వచ్చే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యలో కనుక పరిశీలించినట్లయితే సుమారుగా 216 కోట్ల డోసుల టీకాలు ఉత్పత్తి అవుతాయని చెప్పడం జరిగింది. వీటిలో కోవిషీల్డ్ 75 కోట్లని, అదే కోవాక్సిన్ 55 కోట్లని, బయాలజికల్ ఈ టీకా 30 కోట్లని, సీరం నోవావాక్స్ 20 కోట్లు, అదే స్పుత్నిక్ వి 15.6 కోట్లు, అదేవిధంగా భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ 10 కోట్లు, జెనోవా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ 6 కోట్లు, అదేవిధంగా జైడస్ క్యాడిలా 5 కోట్ల డోసులు తయారు చేయాలని నిర్ణయించినట్టుగా నీతి ఆయోగ్ సభ్యులు చెప్పడం జరిగింది. దేశంలో కరోనా టీకాల లభ్యతను పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దానిలో భాగంగానే త్వరలోనే కొత్త టీకాల అనుమతి ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో అంటే జూలై నుంచి మొత్తంగా 200 కోట్లకు పైగా డోసులను సముపార్జిస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది. రష్యాకు చెందినటువంటి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కూడా వచ్చే వారమే మన దగ్గర విపణిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యలో మొత్తం కలిపి 216 కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నట్టుగా డాక్టర్ వికే పాల్ గారు తెలపడం జరిగింది. వాటిలో భారత్ బయోటెక్ చెందినటువంటి సింగిల్ డోసు నాజల్ వ్యాక్సిన్ కూడా అంటే ముక్కు ద్వారా తీసుకునేవి కూడా ఉన్నాయన్నట్టుగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి టీకా అందించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా తయారు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి దేశవ్యాప్తంగా మొత్తం 300 కోట్ల డోసులు ప్రజలకు అందుబాటులో వస్తాయని, అందువల్ల ప్రతి ఒక్కరికి టీకా అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కేంద్రం, ప్రైవేట్ ఆసుపత్రులు సమన్వయం చేసుకుంటూ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని, బయోలాజికల్ ఈ జైడస్ క్యాడిలా వ్యాక్సిన్లు అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయని చెప్పడం జరిగింది. 2 రోజుల్లోనే వీటికి లైసెన్సులు ఇస్తున్నట్టుగా ముక్కు ద్వారా అందించే టీకాపై భారత్ బయోటెక్ ఇప్పటికే పని మొదలుపెట్టింది. రష్యాకు చెందినటువంటి స్పుత్నిక్ వ్యాక్సిన్ వచ్చే వారం మార్కెట్లో అందుబాటులో వస్తుంది. భారత్లో జూలై నుంచి దాని యొక్క తయారీ ప్రారంభమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం పెంచారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వారు మన దేశంలో 95 కోట్ల మంది పైగా ఉన్నారని, వారికి 2 డోసులు అందించడానికి దాదాపు 200 కోట్ల డోసులు అవసరం అని చెప్పేసి వెల్లడించడం జరిగింది. అదే WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికాకు చెందినటువంటి FDA అనుమతులు పొందినటువంటి ఏ విదేశీ టీకానైనా కూడా భారత్ రావచ్చు. అవి దిగుమతి లైసెన్సులు అడిగితే 2 రోజులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా ఫైజర్, మెడర్నా, జాన్సన్లతో సంప్రదింపులు కూడా కొనసాగుతున్నాయని, సాంకేతిక బదిలీ ద్వారా భారత కంపెనీలకు పనిచేయడానికి వాటిని ఆహ్వానిస్తున్నామని చెప్పడం జరిగింది. 45 ఏళ్ళు నిండినటువంటి వారిలో దేశంలో సగటున 32% మంది కనీసం 1 డోసు వ్యాక్సిన్ అందిందని, ఈ విషయంలో జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్ 26% వెనుకబడి ఉందని, తెలంగాణ 37% కాస్త ముందుందని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కోవిడ్-19కు ఆయుర్వేద టీకా, మెగా ల్యాబ్కు 300 కోట్ల రూపాయల నిధులు. కోవిడ్-19 వ్యాధికి ఆయుర్వేదిక టీకా ఆవిష్కరించే ప్రయత్నాల్లో నిమగ్నమైనటువంటి మెగా ల్యాబ్కు 300 కోట్ల రూపాయల నిధులు లభించాయి. ఐఐటి పూర్వ విద్యార్థుల మండలి, అలుమ్నీ కౌన్సిల్ మద్దతు గల మెగా ల్యాబ్కు ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఆయుర్వేద వైద్య విధానాల ఆధారంగా 2 డోసుల కోవిడ్-19 టీకా తయారీకి కొంతకాలంగా పనిచేస్తుంది. ఈ టీకా వచ్చే 6 నెలల రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఐఐటి పూర్వ విద్యార్థుల మండలి అధ్యక్షుడు రవిశర్మ తెలిపారు. ఈ ఆయుర్వేద టీకాను 2 డోసులుగా ఇంజెక్షన్ రూపంలో, అదేవిధంగా నోటిలో, ముక్కులో వేసే చుక్కల మందు రూపంలో తయారు చేసే ప్రయత్నాలు జరుగుతుందని వివరించారు. తొలి దశలో ఈ టీకాను ఐఐటి పూర్వ విద్యార్థులకు అందిస్తామని చెప్పారు. ఈ ప్రయత్నానికి అమెరికా, కనెక్టికట్
చెందినటువంటి బయోటెక్నాలజీ నిపుణుడు డాక్టర్ అరిందమ్ బోస్ నాయకత్వం వహించనున్నారని తెలిపారు. గతంలో ఈయన ఫైజర్ టీకా తయారీ విభాగానికి అధిపతిగా పనిచేశారు. ఐఐటి బాంబే పూర్వ విద్యార్థి అయినటువంటి డాక్టర్ శాంతారాం కానే ఇంజెక్టబుల్ అడ్జువెంట్ నోట్లో ముక్కులో వేసుకునే చుక్కల టీకా పదార్థానికి వాటి యొక్క విభాగానికి నాయకత్వం వహిస్తారని చెప్పారు. మెగాల్యాబ్ వివిధ డయాగ్నోస్టిక్ సంస్థలు, ఇతర టెక్నాలజీ కంపెనీలు భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తుంది. ఐఐటి అలుమ్ని ప్రపంచంలో అతిపెద్ద పూర్వ విద్యార్థుల సంస్థ కావడం ప్రత్యేకత. దీనిలో 23 ఐఐటీలకు చెందినటువంటి పూర్వ విద్యార్థులు ఉన్నారు. ఈ యొక్క ప్రయత్నం కూడా సఫలీకృతం కావాలని, అయితే త్వరలోనే ఈ యొక్క టీకా కూడా ఆయుర్వేద టీకా కూడా చుక్కల మందు రూపంలో మనకు లభించే అవకాశం ఉంది. ఈ విధంగా వారి యొక్క ప్రయత్నాలని సఫలీకృతం కావాలని కోరుకుందాం. మనం టీకాలకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ని చూడవచ్చు. ఇప్పటి వరకు 18+ ఏజ్ గ్రూప్ వాళ్ళకు మాత్రమే టీకా అనేది తయారు చేయటం, ట్రయల్స్ నిర్వహించడం, పర్మిషన్ అనేది రావటం, వాళ్ళకు వ్యాక్సినేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే పిల్లలకు కూడా కోవాక్సిన్ టీకా ఇవ్వటం కోసం భారత ప్రభుత్వం టెస్ట్ ట్రయల్స్ కోసం అనుమతిని ఇవ్వడం జరిగింది. 525 మందిపై పరీక్షలు నిర్వహించనున్న భారత్ బయోటెక్ కోవిడ్-19 టీకా కోవాక్సిన్ 2 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకు ఇచ్చేందుకు వీలుగా క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి పొందినట్లుగా భారత్ బయోటెక్ వెల్లడించడం జరిగింది. దాన్ని 525 మంది పిల్లలపైన పరీక్షించడం జరుగుతుంది. 2-3 దశల్లో క్లినికల్ పరీక్షల్లో ఆరోగ్యవంతులైనటువంటి వాలంటీర్లు పాల్గొంటారని కేంద్ర ప్రభుత్వ అదేవిధంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పిల్లలపై ఈ టీకా ఏ మేరకు పనిచేస్తుందో తెలుసుకోవడానికి క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పేసి భారత్ బయోటెక్ ప్రతిపాదించగా, అందుకు భారత ఔషధ నియంత్రణ మండలి, దానికి చెందినటువంటి సబ్జెక్ట్ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ అంగీకరించడం జరిగింది. కోవాక్సిన్ టీకాని ఇప్పటికే పెద్దలకు ఇస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. భవిష్యత్తులో పిల్లలకు కూడా ఈ యొక్క వ్యాక్సిన్ను ఇవ్వడానికి అనువుగా ఇది రూపుదిద్దుకుంటుందని, త్వరలోనే ఈ యొక్క క్లినికల్ పరీక్షలు కూడా చేపడతామని చెప్పేసి భారత్ బయోటెక్ తెలియడం జరిగింది. ఎనీహౌ ఇది కనుక విజయవంతం అయితే పిల్లలకు కూడా ఈ యొక్క టీకాని ఇవ్వచ్చు. ఈ యొక్క కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టడానికి మార్గం సుగమైనట్టే. థ్యాంక్ యూ. కరోనా నుండి కోలుకున్న వారిలో కొత్త ముప్పు, అదే బ్లాక్ ఫంగస్. చెంప కింద పాకుతున్నటువంటి బ్లాక్ ఫంగస్. ఈ యొక్క కరోనా వచ్చినప్పుడు దాన్ని నిర్మూలించడంలో భాగంగా, దానికి ఇచ్చే చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ వాడకం, దాంతోపాటు మధుమేహం ఉన్నటువంటి వారిలో, అదేవిధంగా వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకు ఈ యొక్క స్టెరాయిడ్స్ అధికంగా వాడటం వల్ల ఈ వ్యాధి నయమైన తర్వాత ఈ యొక్క బ్లాక్ ఫంగస్ వస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. దీనికి సత్వర చికిత్సతోనే ప్రాణాల నుంచి రక్షణ కల్పించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించేసి వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీని యొక్క వివరాలను మనం పరిశీలిస్తే కరోనా రెండవ దశ చాలా ఉధృతంగా ఉండి వణికిపోతున్నటువంటి ప్రజలకు మరొక వ్యాధి బెంబేలెత్తిస్తుంది. మ్యూకర్ మైకోసిస్ లేదా దీన్నే మనం బ్లాక్ ఫంగస్ అని పిలుస్తాం. ఈ జబ్బు కోవిడ్ రోగులకు కొత్త ముప్పుగా మనం పరిగణించవచ్చు. ఇది అంటువ్యాధం కాదు, కానీ వెంటనే గుర్తించేసి చికిత్స అందించకపోతే పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కరోనా సోకినటువంటి రోగులలో మధుమేహ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చికిత్సలో భాగంగా ఎక్కువ స్టెరాయిడ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని మొదట మహారాష్ట్రలో గుర్తించడం జరిగింది. తర్వాత మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ కొన్ని కేసులు అనేవి గుర్తించడం జరిగింది. ఈ విధంగా వస్తున్నట్టుగా మనకు ఈఎన్టీ వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇది తొలి దశలో కనుక గుర్తించగలిగినట్లయితే ఈ వ్యాధి నయం చేయొచ్చని,
ఇది కనుక ముదిరినట్లయితే, వ్యాధి తీవ్రంగా కనుక అయినట్లయితే, అంటే ఆలస్యం చేసినట్లయితే ఈ ఫంగస్ అనేది మెదడు చేరే ప్రమాదం ఉందని, దానివల్ల ప్రాణాపాయం ఉందని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడే ఎందుకు ఇంత ఉధృతి అనేది మనం పరిశీలిస్తే, మ్యూకోరియన్స్ కుటుంబానికి చెందినటువంటి ఈ ఫంగస్ వల్ల సంక్రమించే ఈ వ్యాధి కొత్తదేం కాదు. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో లేనివారు, కిడ్నీ మార్పిడి లాంటి ఏమైనా ఆపరేషన్స్ చేసుకున్న వాళ్ళు, రోగనిరోధక శక్తి అణిచిపెట్టేటువంటి మందులు వాడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిలో ఇది సహజంగా కనిపిస్తుంది. ఇటీవల అవయవ మార్పిడి చేసినటువంటి వారికి అత్యాధునికమైనటువంటి ఇమ్యూనో సప్రెసివ్ ఔషధాలు ఇవ్వడంతో బ్లాక్ ఫంగస్ ప్రభావం అనేది తగ్గింది. ఇప్పుడు కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఈ యొక్క స్టెరాయిడ్స్ వల్ల మళ్ళీ ఈ వ్యాధి అనేది ఇటీవల కాలంలో మళ్ళీ కనిపిస్తున్నట్టుగా ఈఎన్టీ వైద్యులు చెప్తున్నారు. దీనిలో ప్రధానంగా కనిపించే లక్షణాలు ఏంటి మనం పరిశీలిస్తే, తల భాగంలో మరీ ముఖ్యంగా చెంపల దిగువన అంటే ముక్కు దగ్గర, చెవులు, కళ్ళు, పళ్ళు, దవడల్లో ఈ యొక్క ఫంగస్ అనేది బాగా విస్తరిస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. అరుదుగా ఊపిరితిత్తుల్లో కూడా చేరుతున్నట్టుగా, అప్పుడు ఛాతి నొప్పి రావటం, దగ్గు రావటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముక్కు దిబ్బడ అదేవిధంగా ఎండిపోయినట్టుగా ఉండటం, ముక్కులో అసౌకర్యంగా ఉండటం, దురద, ముక్కు నుంచి రక్తం, అదేవిధంగా బూడిద రంగు లేదా నల్లటి స్రవాలు రావటం, ముఖం పైన నొప్పి ఉండటం, తిమ్మిరిగా ఉండటం, ముఖం వాసినట్టుగా ఉండటం, మొద్దు బారటం, తలనొప్పి ఉండటం, అదేవిధంగా కనుగుడ్డు చుట్టూ నొప్పి ఉండటం, కళ్ళు వాపు, అదేవిధంగా కళ్ళు లాగటం, నీరు కారటం, కనుగుడ్డు ముందుకు పొడుచుకురావటం, కళ్ళు మసకబారటం, ఒకే వస్తువు రెండుగా కనిపించటం, దాంతోపాటు జ్వరం రావటం, దవడలు, అదేవిధంగా పై వరుస పళ్ళ నొప్పి ఇలాంటి లక్షణాలు అనేవి సహజంగా కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలన్నీ కూడా అందరిలో పూర్తిగా అన్నీ కనిపించవు. వీటిల్లో కొన్ని లక్షణాలు కనిపించినా కూడా దాని కాస్త మనం ఇది అయి ఉండవచ్చు అని మనం గుర్తించి వెంటనే ఈఎన్టీ వైద్యుని కనుక సంప్రదించినట్లయితే త్వరగా మనకు చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇది ఎవరికి ముప్పు ఎక్కువగా ఉంటుంది అనే మనం పరిశీలిస్తే, ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్నప్పుడు వ్యాధి నయమై ఇంటికి చేరుకున్నాక పోస్ట్ కోవిడ్ అంటాం, ఈ ఫంగస్ అనేది సోకుతుంది. కరోనా రోగులకు ప్రపంచవ్యాప్తంగా వైద్యులు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. కేవలం మన ప్రాంతంలో కాదు, ఎక్కడైనా కూడా తొందరగా రికవర్ కావడం కోసం స్టెరాయిడ్స్ అనేవి వాడటం జరుగుతుంది. ఈ అవసరానికి మించి వాడితే ప్రమాదకరం. స్టెరాయిడ్స్ని ఏ దశలో ఎంత మోతాదులో వాడాలన్న అవగాహన అనేది లేని వారు ఎక్కువ డోసు తీసుకుంటున్నారు. స్వల్ప లక్షణాల్లో ఇంట్లో చికిత్స పొందుతున్నారు. సొంత వైద్యంగా ఎవరో ఇచ్చిన సలహా మేరకు శిక్షణ లేకుండా స్టెరాయిడ్స్ కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే ముప్పుగా పరిగణించింది. అంటే ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకు వైద్యులను సంప్రదించి తీసుకున్న వాళ్ళకు, వైద్యుల పర్యవేక్షణలో తీసుకున్న వాళ్ళకు సరైన మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇంట్లోనే ఉండి ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు, ఈ సొంతంగా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉందో వాళ్ళు స్టెరాయిడ్స్ కనుక ఎక్కువ ఉపయోగించినట్లయితే వారికి ఈ యొక్క ముప్పు అనేది ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అయితే దీన్ని మనం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. సాధారణంగా బ్లాక్ ఫంగస్ అనేది మొదట ముక్కు లోపల చేరి క్రమంగా సైనస్ గదులకు చొచ్చుకుపోతుంది. మ్యూకర్ మైకోసిస్ను తొలి దశలో గుర్తిస్తే యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా నియంత్రించవచ్చు. ఈ చికిత్సకు నిపుణులైనటువంటి వైద్యుల పర్యవేక్షణలో 2-3 వారాలు పడుతుంది. వ్యాధి బాగా ముదిరితే ఫంగస్ వ్యాపించినటువంటి కణజాలను తొలగిస్తారు. కంటికి సోకితే కనుగుడ్డు తీసేయాల్సి వస్తుంది. పై వరుస పళ్ళు తొలగించాల్సి రావచ్చు. ఫంగస్ మెదడుకు చేరితే తీవ్రమైనటువంటి దుష్పరిమాణాలనే తలెత్తాయి. ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. ప్రాథమిక దశలోనే చికిత్స అందిస్తే వ్యాధి 90% వరకు నయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఇలాంటి లక్షణాలు కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత, లేదా హోమ్ ఐసోలేషన్లోనే నెగిటివ్ వచ్చిన తర్వాత ఇలాంటి లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం అనేది ఉత్తమం. ఆ విధంగా చేసినట్లయితే ప్రాణాపాయం నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈఎన్టీ వైద్య నిపుణులు సింగరి ప్రభాకర్ గారు వారి మాటల్లో 100లో 1-2 ఇలాంటిది వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది.
ఈఎన్టీ సమస్యలతో రోజుకు 100 మంది ఓపీ వస్తే దాంట్లో ఒకరిద్దరు ఈ మ్యూకర్మైసిస్ రోగులు ఉంటున్నారు. కోవిడ్ నుంచి బయటపడ్డవారు, కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళు, అదేవిధంగా దీర్ఘకాలిక మధుమేహ వ్యాధులతో ఇలాంటి లక్షణాలే కనిపిస్తున్నాయని, స్టెరాయిడ్స్ వాడటం వల్ల బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉంటే వెంటనే ఈఎన్టీ వైద్యులు సంప్రదించమని చెప్పడం జరుగుతుంది. అదే సైనస్లో ఫంగస్ చేరక ముందే చికిత్స ప్రారంభిస్తే త్వరగా నయం చేయవచ్చని డాక్టర్ గారు చెబుతున్నారు. అదేవిధంగా మనకు వెంటిలేటర్ ఆక్సిజన్ ఉపయోగించినప్పుడు దాంట్లో ఫ్లోమీటర్లో డిస్టిల్డ్ వాటర్ ఉపయోగించాలి. దాంట్లో వాటర్ ఏమైనా కలుషితమైనా కూడా ఇది రావడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఏది ఏమైనా కూడా ఇలాంటి లక్షణాలు కనుక కల్పించినట్లయితే చాలా తొందరగా వైద్యుని సంప్రదిస్తే ఒక 2-3 వారాల్లో వారి యొక్క పర్యవేక్షణలో చికిత్స కనుక తీసుకున్నట్లయితే ప్రాణాలని కాపాడుకోవచ్చు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతూ ఉంది. చాలా ఉధృతంగా ఉంది. మెట్రోపాలిటన్ సిటీలే కాదు, టౌన్లు, హెడ్ క్వార్టర్స్, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇది తీవ్రంగా సోకుతుంది. చాలా వరకు 90% వరకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా రకరకాల లాక్డౌన్లో ఉన్నాయి. సంపూర్ణంగా కానీ పాక్షికంగా కానీ రకరకాలుగా లాక్డౌన్లో ఉన్నాయి. అయితే దీంట్లోనే అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ నిపుణులు కానీ మనల్ని హెచ్చరించేది ఏంటి అంటే, ముందు జాగ్రత్తగా సూచించేది ఏంటి అంటే థర్డ్ వేవ్ కూడా రావచ్చు, భారతదేశంలో థర్డ్ వేవ్ కూడా అవకాశం ఉంది అని. ప్రపంచవ్యాప్తంగా కనుక చూసినట్లయితే అనేక దేశాల్లో థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ ఈ విధంగా రకరకాలుగా కొనసాగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. మన వద్ద కనుక చూసినట్లయితే మనకాడ కూడా థర్డ్ వేవ్ రావడానికి అవకాశాలనే ఎక్కువగా ఉన్నాయి. గత అనుభవాలు మనం ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత అంత ఉధృతంగా రాలేదు మిగతా దేశాలతో పోల్చినట్లయితే. మన అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ పెద్దలు అంచనా వేసినటువంటిది ఏంటి అంటే ఇది హార్డ్ ఇమ్యూనిటీ అనేది వస్తుంది. దీనివల్ల మనకు ఎక్కువగా వ్యాక్సినేషన్ అనేది అవసరం లేకపోవచ్చు. ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో వారికి, 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాక్సిన్ కనుక మనం సమకూర్చినట్లయితే సరిపోతుంది. ఈ యొక్క కరోనా అనేది సమసిపోయినట్లే అనే అంచనాలకు వచ్చిన్నారు. కానీ అనూహ్యంగా కొన్ని నెలల సమయం తర్వాత ఈ యొక్క సెకండ్ వేవ్ అనేది వచ్చింది. ఈ వైరస్ అనేది తన యొక్క మ్యుటేషన్, దాంట్లో ఉన్నటువంటి జన్యు పదార్థం యొక్క రూపం మారి ఈ విధంగా ఉధృతంగా మళ్ళీ రావడం జరిగింది. దీంట్లో మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ వేవ్లో చాలా ఎక్కువగా 50 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వారిలోనే ఈ యొక్క వైరస్ అనేది సోకటం. పిల్లల్లో కనుక చూసినట్లయితే దీని యొక్క తీవ్రత అనేది అసలు లేదని చెప్పవచ్చు మనం. అదే ఈ సెకండ్ వేవ్లో మనం పరిశీలించినట్లయితే బాగా యువత దీనికి విపరీతంగా ఈ యొక్క వైరస్ దాటికి లోను కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఈ థర్డ్ వేవ్ రావడానికి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, అధికారులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక అంచనాకు వచ్చాయి. అత్యంత ఆందోళనకరమైనటువంటి విషయం ఏంటి అంటే థర్డ్ వేవ్ పట్ల ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో రావడానికి అవకాశం ఉందని వాళ్ళు గుర్తించడం జరిగింది, అంచనా వేయడం అనేది జరిగింది. మరి దీనికి ఎంత సమయం పట్టవచ్చు అనేది కనుక పరిశీలించినట్లయితే దీనికి 3 నెలల 6 నెలల అంటే ఇదమిద్దంగా ఎంత సమయం అని చెప్పలేం. కానీ కొంత సమయం అనేది అంటే కొంత గ్యాప్ అనేది ఉండటానికి అవకాశం ఉంది అనేది అంచనాకు రావడం జరిగింది. అంటే ఫస్ట్ వేవ్ టు సెకండ్ వేవ్కి ఏ విధంగా అయితే గ్యాప్ ఉందో అదేవిధంగా కొంత సమయం అయితే ఇక్కడ దొరికే అవకాశం ఉంది. మరి ఈ సమయం అనేది దేనికోసం అనేది మనం పరిశీలిస్తే మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ సమయం అనేది తోడ్పడుతున్నట్టుగా గుర్తించవచ్చు. అంటే ఇతర దేశాలతో మనం పోల్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో మనం చూసినట్లయితే ఇప్పుడు 12 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ఫైజర్ టీకా వేయడానికి వాళ్ళకు అనుమతి ఇవ్వడం జరిగింది. వాళ్ళు టెస్ట్ కంప్లీట్ అయ్యి వాళ్ళకు దానికి ఆమోదం తెలపడం జరిగింది. వాళ్ళకు 12+ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ మన కాడ 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు కనుక చూసినట్లయితే ఎలాంటి వ్యాక్సిన్ అనేది ఇప్పటివరకు లేదు.
అంటే దాంట్లో ట్రయల్స్ జరగటం కానీ దానికి ఆమోదం కానీ రాలేదు. అంటే ఇటీవల కాలంలోనే ఇప్పుడే వచ్చినటువంటిది ఏంటి అంటే ఈ కోవాక్సిన్ అనేది ఈ 18 బిలో ఉన్నటువంటి పిల్లలకు కూడా టెస్ట్ చేయడానికి అనుమతులు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇది టెస్ట్ అనే ట్రయల్స్ 3 ట్రయల్స్ అనేవి 3 ఫేజ్లలో ఉన్నటువంటి ట్రయల్స్ కంప్లీట్ అయ్యి అది ఓకే అంటే ఖచ్చితంగా ఆమోదం కనుక పొంది, అంటే దాంట్లో వ్యాక్సిన్ అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవు, పిల్లల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవ్వచ్చు అనేది కనుక తెలిస్తే 3 దశల తర్వాత దానికి అనుమతినిచ్చి దాని ప్రొడక్షన్ పెంచి ఇవ్వడానికి అనేది అవకాశం ఉంది. ఇది ఒక రకమైనటువంటి సానుకూలమైనటువంటి అంశం. అయితే ఇక్కడ మన దగ్గర కనుక చూసినట్లయితే ఇప్పటివరకు 18 సంవత్సరాల పైనటువంటి వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వడానికి అవకాశం ఉంది, అనుమతులనే ఉన్నాయి. కానీ 45 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్ అనేది లభిస్తుంది. అంటే వ్యాక్సిన్ కొరత ఉండటం, ఉత్పత్తి సామర్థ్యం అనేది సరిగా లేకపోవడం, ఆ విధమైనటువంటి పలు కారణాల వల్ల ఇప్పుడు 18 సంవత్సరాలు ఉన్నటువంటి పైన వాళ్ళకు కూడా అనుమతినిచ్చినా కూడా ఇంకా వ్యాక్సినేషన్ అనేది ప్రారంభం కాలే. కాబట్టి ఈ పిల్లల్లో కనుక చూసినట్లయితే థర్డ్ వేవ్ యొక్క ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంటుందనేది గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నిపుణులు కూడా రకరకాల సలహాలు సూచనలు అనేవి ప్రభుత్వాలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే శాస్త్రవేత్తలతో పాటు వివిధ రకాల ఆరోగ్య నిపుణులు కూడా ఇచ్చే సలహాలు సూచనలు. అదేంటి అంటే మన భారతదేశం మొత్తం జనాభాలో సుమారుగా 140 కోట్లు అనుకున్నట్లయితే దాంట్లో 16.5 కోట్ల మంది 12 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అంటే మొత్తం జనాభాలో 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నట్టుగా గుర్తించారంటే 16.5 కోట్ల జనాభా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. దీంట్లో కనుక చూసినట్లయితే ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చింది అనుకోండి, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకవేళ కనుక థర్డ్ వేవ్ వస్తే 25% పిల్లలకు కనుక ఇది కనుక సోకినట్లయితే దాంట్లో ఒక 5% మంది పిల్లలకు ఐసీయూ బెడ్లు అవసరం ఉంటాయి. అంటే వేవ్ అనేది చాలా తీవ్రంగా ఉన్న సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ మనం పరిశీలించినట్లయితే ఏ విధంగానైతే పెద్దవారికి ఐసీయూ బెడ్లు అవసరమైనవి పిల్లలకు కూడా 25% మందికి సోకినా దాంట్లో ఒక 5% మందికి మాత్రం ఐసీయూ బెడ్లు అవసరం అవుతాయని అంచనా వేయటం జరిగింది. అంటే ఒకవేళ థర్డ్ వేవ్ నిజంగానే ఉండి పంజాబ్ విసిరితే దేశంలో పిల్లలకు 5% మంది కనుక ఎమర్జెన్సీ ఉండే ఐసీయూ కనుక ఉంటే 1,65,000 ఐసీయూ బెడ్లు అవసరమైనట్టుగా అంచనా వేయటం జరిగింది. అంటే జనరల్గా ఉన్నటువంటి ఐసీయూ బెడ్లు కాకుండా వీళ్ళ పిల్లలకు పీడియాట్రిక్ ఐసీయూ బెడ్స్ అనేవి ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పీడియాట్రిక్ ఐసీయూ బెడ్లు ఎన్ని ఉన్నాయంటే కేవలం 2,000 మాత్రమే ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా చిన్న పిల్లలకు ఉన్నటువంటి ఐసీయూ బెడ్లు కేవలం ఇప్పటివరకు ఉన్నటువంటి 2,000 మాత్రమే. అయితే వీటిని అనూహ్యంగా ఒకవేళ ఇది కనుక థర్డ్ వేవ్ కనుక చాలా తీవ్రంగా కనుక ఉన్నట్లయితే ఉన్నటువంటి వసతులు అనేవి ఏమాత్రం సరిపోవు. కాబట్టి యుద్ధ ప్రాతిపాదికన ఈ 5 నుంచి 6 నెలల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేసి సుమారుగా ఒక 2 లక్షల బెడ్లు ఐసీయూ బెడ్లు పీడియాట్రిక్ బెడ్లని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అనుకున్నట్టుగా థర్డ్ వేవ్ రాకపోతే వచ్చే నష్టం లేదు, ఇలాంటి ఐసీయూ బెడ్లనే ఉంటాయి. ముందు ఇలాంటి మహమ్మారితో పాటు ఇంకేమైనా వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండవచ్చు. అంటే కావలసినటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఏర్పాట్లను తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉండవచ్చు. అదేవిధంగా ఇంకా మనం పరిశీలించినట్లయితే ఇది కనుక ఒకళ్ళు చేయలేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఇలా చేయకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలను మనం చూడాల్సి వస్తుంది. అంటే నిజంగానే అంతమంది కనుక సోకి అంటే 25%కు సోకి 5%కు ఐసీయూ బెడ్లు అవసరం ఉంది కనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా అప్పటికప్పుడు చేయడం సాధ్యం కాదు. మనం చూస్తున్నాం ఫస్ట్ వేవ్లో కనుక చూసినట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బెడ్స్, అక్కడ ఉన్నటువంటి ఐసీయూ, అక్కడ ఉన్నటువంటి వెంటిలేటర్స్ అనేవి సరిపోయింది. ప్రైవేట్లో చాలా వరకు ఎక్కడైనా కూడా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ వేవ్లో కనుక మనం పరిశీలిస్తే ప్రైవేటు ప్రభుత్వం అనే తేడా లేకుండా ఎక్కడైనా కూడా బెడ్లు, ఐసీయూలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కొరత రకరకాల సమస్యలతో బాధపడుతుంది. అంటే ఎంతో కొంత ఆక్సిజన్ సిలిండర్లు ఇవన్నీ ఉన్నా కూడా ఈ యొక్క పరిస్థితిని అంచనా వేయకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి అనేది వచ్చింది. కాబట్టి థర్డ్ వేవ్ కనుక వస్తే పిల్లల మీద కనుక దాని ప్రభావం ఎక్కువగా ఉంటే ఈ ఐసీయూ బెడ్లు కనుక ఎక్కువగా కనుక లేకపోవడం వల్ల
చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు మనం చూడాల్సి వస్తుంది. అదేవిధంగా థర్డ్ వేవ్ రావచ్చు అనడానికి బలమైనటువంటి కారణాలు బేస్ మనం పరిశీలిస్తే సాధారణంగా ఏ వైరస్కైనా కూడా ఉండే ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి అంటే దానికి ఏదైనా ఒక హోస్ట్ అనేది ఉండాలి. ఓ మానవ శరీరము, మొక్కలో ఉంటే మొక్క శరీరము, జంతువులో ఉంటే జంతు శరీరము, ఏదో ఒకటి. ఎందుకంటే వైరస్ అనేది స్వతహాగా దానంతట అది ఉండలేదు. అలా ఉండలేనప్పుడు ఏమవుతుంది అంటే ఈ వైరస్ అది మనిషిలోనే ఉంటుంది కాబట్టి కొత్త మనిషిని ఎత్తుక్కుంటూ ఉంటుంది, కొత్త వ్యక్తిని ఎత్తుక్కుంటూ ఉంటుంది. మరి ఎవరిని ఎత్తుక్కుంటూ ఉంటుంది అంటే ఆల్రెడీ ఈ వైరస్ వచ్చినటువంటి వ్యక్తి అంటే కరోనా సోకినటువంటి వ్యక్తి మళ్ళీ ఆ కరోనా సోకిన వ్యక్తిలోకి పోతుందా అంటే ఎక్కువ శాతం పోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తిలో యాంటీబాడీస్ అనే రక్షణ వ్యవస్థ అనేది ఉంటుంది. కాబట్టి వేరొక వ్యక్తిని ఎత్తుకోవాలి. మరి వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వ్యక్తిలోకి పోతుందా అంటే పోతుంది. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వ్యక్తిలో కూడా యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయి, ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది కాబట్టి ఆ వ్యక్తిలోకి పోవడానికి కూడా అవకాశం లేదు. ఇక పోతే చిన్నపిల్లలకు మాత్రం పోవడానికి పాసిబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చిన్నపిల్లలకు ఎక్కువగా పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి థర్డ్ వేవ్ యొక్క ఉధృతి అనేది ఎవరిలో ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అంటే పిల్లల్లోనే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఏంటంటే ఫస్ట్ వేవ్లోనేమో 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ పోయింది. సెకండ్ వేవ్లో మనం చూసినట్లయితే మిడిల్ ఏజ్ అంటే యంగ్ ఏజ్ ఎవరైతే ఉందో వాళ్ళకు వెళ్ళినట్టుగా మనం గుర్తించినాం. ఇకపోతే ఇప్పుడు మనకు వచ్చినటువంటి టీకాలు కూడా వ్యాక్సినేషన్ కూడా ఈ యొక్క 5 months అయినా 6 months అయినా మన కాడ ఉన్నటువంటి కోవాక్సిన్ అయినా కోవిషీల్డ్ అయినా ఒకవేళ స్పుత్నిక్ అయినా బయట నుంచి వచ్చినటువంటి బయట దేశాలై మనం అనుమతించినటువంటి వైరస్ వ్యాక్సినేషన్లు అయినా కూడా ఇవన్నీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి అందరికి అందుబాటులో తీసుకొచ్చి వ్యాక్సిన్ కనిపిస్తే 18+ ఏజ్ గ్రూప్ వాళ్ళకే మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇకపోతే వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉండేది పిల్లలే కాబట్టి ఈ యొక్క పిల్లలకే ఇది ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంది. అయితే మరి పిల్లలకు వస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందనేది మనం ఎందుకు చెప్పగలం, ఎందుకు ఊహించగలం అంటే ఇక్కడ పెద్దవాళ్ళకు కనుక వచ్చినట్లయితే మనం ఐసోలేషన్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్న గవర్నమెంట్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న ఒక బెడ్కు ఒక రోజు మాత్రమే అంటే ఒక వ్యక్తి మాత్రమే ఉండే అవకాశం ఉంది. అక్కడ పక్కన తోడు ఎవరిని ఉంచడానికి అవకాశం లేదు. మామూలుగా ఏదో టైఫాయిడ్ మలేరియాను ఇంకేదో డెంగ్యూను అదో ఏదో వస్తే హాస్పిటల్లో ఒక రోజుకి పక్కన ఒకరు తోడు వాళ్ళ యొక్క సపరేట్ చేయడానికైనా వాళ్ళ పక్కన ఒకరు ఉండడానికి అవకాశం ఉండేది. ఆ విధంగా హాస్పిటల్ కూడా అలాంటి అవకాశాన్ని కల్పించేవారు. కానీ ఇక్కడ కరోనా విభిన్నమైనటువంటిది. దీంట్లో పక్కన ఎవరు కూడా ఉండడానికి అవకాశం లేదు. చికిత్స చేసే సిబ్బంది కూడా నర్సులైనా డాక్టర్లైనా వాళ్ళు సపరేట్ పీపీఈ కిట్ ధరించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం. కాబట్టి ఇక్కడ భార్యకు వచ్చిన భర్త కానీ భర్తకు వచ్చిన భార్య కానీ కుటుంబ సభ్యులు ఎవరు కానీ పక్కన ఉండటానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళు కాబట్టి కొంత మనోధైర్యంతో ఆ విధంగా ఉండి చికిత్స తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి పిల్లల్లో కనుక చూసినట్లయితే అలాంటి పరిస్థితి మనకు కనిపించదు. ఎందుకంటే వాళ్ళు మాస్క్ సరిగా ఉంచుకోకపోవడం, ఆక్సిజన్ పైపు ప్రాపర్గా ఉంచుకోకపోవడం, ఈ ట్రీట్మెంట్కు సరిగా సహకరించకపోవడం, అంటే సరైనటువంటి క్రమశిక్షణ అనేది అక్కడ కనిపించదు. కాబట్టి పిల్లలు కనుక సోకినట్లయితే అక్కడ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు కుటుంబ సభ్యులు ఒకరు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం వస్తుంది. మరి ఆ విధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే మరి తల్లికి టీకా వేయకపోతే ఒకవేళ తండ్రికి టీకా వేయకపోతే వారి ద్వారా లేదా హాస్పిటల్ అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ద్వారా వైరస్ అనేది వీరికి వచ్చి వీరు కూడా ప్రమాదంలో పడే పరిస్థితి. అలా అని చెప్పేసి వీళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఇంటి దగ్గర ఉంచి కేవలం పిల్లలు మాత్రం హాస్పిటల్లో వచ్చి చికిత్స చేయడం సాధ్యం అవుతుందంటే అది సాధ్యం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే పిల్లలు హాస్పిటల్లో ఉన్నారనే ఇదితోని తల్లిదండ్రులు ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి. కాబట్టి తల్లిలో తండ్రి ఖచ్చితంగా ఉండాలి అంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికంగా చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఈ వ్యాక్సినేషన్ ఇచ్చే దాంట్లో ప్రిఫరెన్సెస్ ఏదైతే ఉందో వాటిని మార్చాలి, ప్రియారిటీ అనేది మార్చాలి. ఏంది ప్రియారిటీ మార్చాలి అంటే ఇంతకుముందు మనకు వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు 45+ ఏజ్ గ్రూపు, తర్వాత 18+ ఏజ్ గ్రూపులలో కనుక చూసినట్లయితే ఇప్పుడు మనం అనుకుంటాం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, కూరగాయలు పండ్లు అమ్ముకునే వాళ్ళు, ఆటో తోలే వాళ్ళు, పాలు అమ్మేవాళ్ళు, ఇలా అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా ఎక్కువగా స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియారిటీ లిస్ట్లో వీళ్ళని ముందుగా చేర్చి వీళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వాలనుకున్నాం. దానిలోనే ఎవరైతే చిన్న పిల్లలతో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారో వారికి ఈ వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్లయితే, 2 డోసులు కనుక పూర్తి చేసినట్లయితే, ఒక 4 నెలల తర్వాతనో, 5 నెలల తర్వాతనో, లేదా 6 నెలల తర్వాతనో థర్డ్ వేవ్ కనుక వచ్చినా, పిల్లలకు కనుక సోకినా కూడా ఆ పిల్లల తల్లిదండ్రులు కనుక 2 డోసులు పూర్తి చేసుకుని ఉంటే వీరు హాస్పిటల్లో ఉన్నా, వాళ్ళకి రక్షణగా ఉన్నా, వాళ్ళకు తోడుగా ఉన్నా కూడా వీళ్ళు కోవిడ్ బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఈ యొక్క మహమ్మారి నుంచి వీళ్ళని కాపాడవచ్చు, వీళ్ళ ద్వారా వేరే వారికి స్ప్రెడ్ కాకుండా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏంటి అంటే ఖచ్చితంగా పిల్లలకు సోకే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కనుక ముందే ఇచ్చి సంసిద్ధంగా చేసినట్లయితే, అదేవిధంగా హాస్పిటల్లో పిల్లలకు పీడియాట్రిక్ బెడ్స్ని, ఐసీయూస్ని సిద్ధం చేసినట్లయితే, కావాల్సినటువంటి మందులు ఇవన్నీ కూడా ముందే సిద్ధం చేసుకున్నట్లయితే ఈ యొక్క థర్డ్ వేవ్ను మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండవచ్చు. ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చేలోపు పిల్లలకు కూడా ఇచ్చే కోవాక్సిన్ అనేది ఏదైతే ఉందో టెస్ట్ ట్రయల్స్ కంప్లీట్ అయ్యి అది సక్సెస్ అయ్యి పిల్లల్లో కనుక చూసినట్లయితే ఎలాంటి దుష్ఫలితాలు అనేవి లేవు, దుష్ప్రభావం లేదు, వారికి కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు అనేది కనుక నిర్ధారణ అయితే సంతోషంగా దాన్ని కూడా యుద్ధప్రాతిపదికన వాటిని ఉత్పత్తి చేసి పిల్లలు కూడా ఈ యొక్క వ్యాక్సిన్ అందించవచ్చు. లేనట్లయితే అప్పటి వరకు మనం ఈ యొక్క వేవ్ని తట్టుకోవడానికి, ఆ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం కోసం కావాల్సినటువంటి ఆక్సిజన్ బెడ్లు, కావాల్సినటువంటి మందులు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నట్లయితే సెకండ్ వేవ్లో జరిగినటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో అవి థర్డ్ వేవ్లో మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవచ్చు. మామూలుగా ఫస్ట్ వేవ్కు సెకండ్ వేవ్కు డిఫరెన్స్ కనుక మనం పరిశీలిస్తే, ఫస్ట్ వేవ్లో ఉన్నటువంటి సిమ్టమ్స్ సెకండ్ వేవ్లో ఉన్నటువంటి సిమ్టమ్స్కు చాలా డిఫరెన్సెస్ అనేవి వచ్చినాయి. ఫస్ట్ వేవ్లో ర్యాపిడ్ టెస్ట్ చేసిన, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసిన మ్యాక్సిమం ఉన్నటువంటి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది క్లియర్గా తెలిసిపోయేది. కానీ సెకండ్ వేవ్కి వచ్చేసరికి ర్యాపిడ్ టెస్ట్లో, ఆర్టీపీసీఆర్లో కూడా నెగిటివ్ వస్తుంది. అంటే ఈ వైరస్ మన బాడీలో ఉన్నా కూడా ఆ టెస్ట్లో కూడా ఆ యొక్క వైరస్ ఆచూకీ అనేది అందట్లేదు. దీనికి కారణాలు అనేకం. అది వేరియంట్స్, మ్యుటేషన్స్ అనేవి డిఫరెన్సెస్ రావడం, దానివల్ల ఆ కిట్లలో, ఆర్టీపీసీఆర్ కిట్లో, ర్యాపిడ్ కిట్లో చూసినట్లయితే ఆ టెస్ట్ చేసినప్పుడు అది నెగిటివ్గా రావటం, కానీ సిమ్టమ్స్ అనేవి కనిపించడం. జనరల్గా ఒకసారి ఇచ్చినా, రెండోసారి టెస్ట్ చేసినా, మూడోసారి టెస్ట్ చేసినా నెగిటివ్ ఉందిలే అనే భావంతో ఆ వ్యక్తి ఉండటం, కానీ తనలో లోపల ఆ యొక్క సిమ్టమ్స్లో లక్షణాలను పెరగటం ఇవన్నీ కనిపిస్తున్నాయి. దీనికి ఖచ్చితంగా నిర్ధారణ జరగాలి అంటే, డయాగ్నోసిస్ జరగాలి అంటే సిటీ స్కాన్ అనేది వస్తుంది. దీంట్లో డిఫరెంట్ స్కోరింగ్స్ అనేవి ఉంటాయి. లంగ్స్లో ఆ వైరస్ అనేది ఏ మోతాదులో ఉంది, ఎంతవరకు ఎఫెక్టివ్ అయింది, ఖచ్చితంగా ఆ వైరస్ ఉందా లేదా అనేది క్లియర్గా తెలుసుకోవడానికి, డయాగ్నోస్ చేయడానికి, నిర్ధారణ చేయడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటి అంటే సిటీ స్కాన్. జనరల్గా సిటీ స్కాన్కి ఎప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉంది. జనరల్గా మిగతా ఉన్నటువంటి టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఉన్నటువంటి టెస్ట్ల ద్వారా, ఆ శాంపుల్ టెస్ట్ల ద్వారానే దాన్ని మనం నిర్ధారించవచ్చు, డయాగ్నోస్ చేయొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ర్యాపిడ్ టెస్ట్లో కానీ, ఆర్టీపీసీఆర్లో కానీ నెగిటివ్ వచ్చి ఆ వ్యక్తిలో కనుక సిమ్టమ్స్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం తీవ్రంగా ఉండి, కంటిన్యూస్గా ఆయాసం ఉండి, లాస్ ఆఫ్ స్మెల్, లాస్ ఆఫ్ టేస్ట్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సిటీ స్కాన్ ద్వారా అది నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.
జనరల్గా సెకండ్ వేవ్ ఇంత ఉధృతంగా ఉండటానికి కారణాలు మనం అనేకం. సరిగా సోషల్ డిస్టెన్స్ లేకపోవడం, ప్రాపర్గా మాస్క్లను యూజ్ చేయకపోవడం, వ్యాక్సిన్ వచ్చిందిలే ఏమి కాదులే అనే భావన జనాల్లో కలగటం, వీటి మీద ఈ యొక్క ఈ మ్యూటెంట్ పైన, ఈ వేరియంట్స్ పైన జనాల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడం, ఇవన్నీ కూడా సెకండ్ వేవ్ అనేది ఇంత ఉధృతంగా మారడానికి కారణాలు. అదే జనరల్గా మనం పరిశీలిస్తే ఈ వేవులు అనేవి ఈ వ్యాధిలోనే ఉన్నాయా, కేవలం కరోనా అంటే కోవిడ్కే పరిమితమా అనేది కానీ మనం పరిశీలిస్తే, ఇద్దరు పూర్వ రోజుల్లో కూడా అనేక పాండమిక్ సిచ్యువేషన్స్ మనం పరిశీలిస్తే అన్నింటిలో కూడా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అనే ఈ విధంగా రకరకాల వేవ్స్ అనేవి ఉన్నాయి. అంటే అది చాలా పీక్ స్టేజ్కి పోయినప్పుడు మళ్ళీ అది క్రమంగా తగ్గడం, మళ్ళీ ఆ తర్వాత కొంతకాలం మళ్ళీ రావడం, ఈ విధంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో, పాండమిక్ డిసీజ్లో ఈ వేవ్స్ అనేవి సహజంగా కనిపిస్తూ ఉంటాయి. మన భారతదేశంలో ఫస్ట్ వేవ్ వచ్చినా ప్రపంచ దేశాలతో కనుక పోల్చినట్లయితే అంత తీవ్రంగా లేకపోవడం, మరణాల సంఖ్య తక్కువగా ఉండటం, అంత స్ప్రెడ్ కాకపోవడం, ఇవన్నీ చూసి రెసిస్టెన్స్ పవర్ మన భారతీయులు ఎక్కువగా ఉందని, అంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉందని, మన కర్మభూమి అని, దేవుని దయ వల్ల మనకి ఇదంతా లేదని రకరకాలుగా మనం ఊహించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఆశలు. కానీ వైరస్ అనేవి వివిధ ప్రాంతాల్లో వివిధ మ్యూటేషన్స్, ఈ వేరియంట్స్ అనేవి డిఫరెంట్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ స్ప్రెడ్ అనేది ఒక వేవ్లో ఎక్కువగా, ఒక వేవ్లో తక్కువగా, ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది. అదే ఈ ల్యాండ్ సెంటర్లో పబ్లిష్ అయినట్టుగా ఫిబ్రవరిలో గాలి ద్వారా కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. రీసెంట్గా జరిగిన పరిశోధనలో కళ్ళ నుంచి కూడా వేరొకలకు స్ప్రెడ్ అవుతుంది, వ్యాధి జరుగుతుందనే పరిశోధనలు అనేవి, కొత్త పరిశోధనలు అనేవి జరిగినాయి. అంటే జనరల్గా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు జనాల్లో మనం మాస్క్, సోషల్ డిస్టెన్స్ మాత్రమే వాళ్ళలో మనం చైతన్యం కలిగించినాం. కానీ ఇవన్నీ చూస్తే కొంతమందిలో కనుక చూసినట్లయితే రకరకాల అపోహలు, ఏది కరెక్టు ఏది తప్పు అనేది ఎవరికి క్లారిటీ లేకపోవడం. దీనికి ప్రధానమైనటువంటి మనం పరిశీలిస్తే WHO కానీ, అమెరికాలో కానీ, కొన్ని పరిశోధన సంస్థలు కానీ మొదట మాస్క్ అవసరం లేదని, తర్వాత ఖచ్చితంగా మాస్క్ అవసరమని, ఏ మాస్క్ పడితే ఆ మాస్క్ ఉపయోగించవద్దు, N95 మాస్క్ మాత్రమే ఖచ్చితంగా రక్షణ ఇస్తుందని, తర్వాత ఏ మాస్క్ అయినా ఉపయోగించవచ్చని, ఆ తర్వాత కానీ చూసినట్లయితే ఇది గాలి ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుందని, ఇట్లా రకరకాలుగా చేయటం జరిగింది. అయితే దీనిలో ఉన్నటువంటి ఈ పాండమిక్ వాటిలలో మనం పరిశీలించినట్లయితే ఈ పరిశోధనలు కొద్దిగా జరుగుతూనే ఉంటాయి, కొత్త కొత్త మార్పులు అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి సైంటిఫిక్గా ఈరోజు ఉన్నటువంటిది రేపు నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ఇదివరకు వచ్చినటువంటి వ్యాధి కాదు కాబట్టి, కొత్తగా ఉన్నటువంటిది కాబట్టి, ప్రతి ఒక్క పరిశోధన కొత్తగా వచ్చినటువంటి విషయాలను తెలుసుకొని తదనుగుణంగా అప్డేట్ అయ్యి ప్రజలు కూడా జాగ్రత్తలుగా పాటించినట్లయితే ఈ యొక్క కరోనాని మనం కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ఫస్ట్ వేవ్లో మనం పరిశీలిస్తే ఎక్కువగా మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కనుక చూసినట్లయితే చాలా తక్కువ ఎఫెక్ట్ అనేది అనిపించింది. కానీ సెకండ్ వేవ్లో కనుక చూసినట్లయితే వాళ్ళే గారు ఈ పాపులర్ ఫిగర్స్, పొలిటీషియన్స్ వీళ్ళందరికీ కూడా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటి అంటే సరైనటువంటి జాగ్రత్త లేకపోవడం. అంటే ఫస్ట్ వేవ్ వచ్చిపోయింది కాబట్టి సెకండ్ వేవ్ ఉంటుందని, మ్యూటేషన్స్ దాంట్లో వేరియంట్స్ అనేవి ఉంటాయి, ఇలా మార్పు జరుగుతుందని, ఉధృతి పెరుగుతుందని ఎవరు అంచనా లేకపోవడం, చాలా నెగ్లెక్ట్గా ఉండటం అనేది, ఈ విధంగా జాగ్రత్తలు సరిగా తీసుకోకపోవడం వల్ల ఈ వేవ్ అనేది ఇంత ఉధృతంగా రావడానికి కారణం. అదేవిధంగా రీఇన్ఫెక్షన్ మీద కూడా చాలామందికి కొన్ని రకాల అపోహలనే ఉన్నాయి. ఏంది రీఇన్ఫెక్షన్ అంటే, ఒకసారి కరోనా వైరస్ వచ్చి తగ్గి మళ్ళీ కొంతకాలం తర్వాత వారికి మళ్ళీ వైరస్ ఇవ్వడం, కొంతమందిలో కరోనా టీకా తీసుకున్న తర్వాత 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా రావడం, ఇలాంటి అనేది చాలా రేర్ కేసు, 100లో 1 or 2. ఈ విధంగా అంటే ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా, ఇండియాలోనైనా ఆల్ ఓవర్ వరల్డ్లోనైనా కూడా
కేవలం 1 or 2% మాత్రమే ఇది సహజంగా కనిపిస్తుంటాయి. మరి ఇంత వేవ్ అనేది ఉధృతంగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే కొంచెం ఒకటి నెగ్లిజెన్స్, మాస్క్ ప్రాపర్గా ఉపయోగించకపోవడం, చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం, కుంభమేళాలు నిర్వహించడం, సరైనటువంటి ప్రికాషన్స్ లేక, సోషల్ డిస్టెన్స్ అనేది లేక, ఈ అన్నిటి వల్ల ఈ యొక్క వేవ్ అనేది చాలా ఉధృతంగా ఉంది. మరి ఈ వేవ్ ఉధృతంగా ఉంది, కరోనా అనేది సోకింది. కరోనా సోకినప్పుడు జనరల్గా చికిత్స తీసుకోవడం ఎలా అనేది మనం పరిశీలిస్తే, ప్రతి ఒక్క వ్యక్తి, కరోనా సోకినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. హోమ్ ఐసోలేషన్లోనే కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ చేసినట్లయితే ఈ యొక్క వ్యాధి ఏమవుతుంది. జనరల్గా ఒళ్ళు నొప్పులు ఉండటం, జ్వరం ఉండటం, డయేరియా, ఊపిరితిత్తులని కొంచెం ఇబ్బందికరంగా ఉండటం, అంటే మొదటి వేవ్తో పోల్చినట్లయితే సెకండ్ వేవ్లో ఉన్నటువంటి లక్షణాలు విభిన్నంగా ఉన్నాయి. తీవ్రంగా ఒళ్ళు నొప్పులు ఉండటం, జ్వరం తీవ్రంగా ఉండటం, డయేరియా రావటం అనిపించటం, అదే శ్వాసకు సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఉండటం. ఇంట్లోనే ఐసోలేట్ అయ్యి కనుక చూసినట్లయితే మనం కొంతవరకు జాగ్రత్తలు పాటిస్తూ చేసినట్లయితే తగ్గుద్ది. ఒక 100లో 1 or 2% కనుక చూసినట్లయితే, 100లో 1 or 2% సడన్గా డిట్రేట్ అయ్యి వాళ్ళకు ఐసీయూ బెడ్స్, దాంతోపాటు వెంటిలేషన్ అవసరం రావటం, దురదృష్టవశాత్తు అటువంటి వ్యక్తులకు వెంటనే బెడ్స్ దొరకపోవటం, వెంటిలేషన్స్ అనేవి దొరకపోవటం, ఇలాంటివి అనేవి సహజంగా కనిపిస్తున్నాయి. అంటే సాధారణంగా ఈ ఆక్సిజన్ దొరకపోవటం, అదే రెమ్డెసివిర్ దొరకపోవటం అనే కానీ మనం పరిశీలిస్తే, ఈ ఫస్ట్ వేవ్లో కానీ చూసినట్లయితే వీటి యొక్క కొరత అనేది అంతగా లేదు. జనరల్గా మనం ఎక్స్పోర్ట్ చేసినాం, ఇతర దేశాలకు మనం అందించినాం, అంత స్థాయిలో మనకు అవసరం లేదు అనే భావనలో ఉన్నాం. దానివల్ల ఇప్పుడు వాటి యొక్క ఉత్పత్తి అనేది ఆ స్థాయిలో లేకపోవడం, వాటి యొక్క వినియోగం అనేది ఎక్కువ కావడం, కాబట్టి దీనివల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ వ్యాక్సినేషన్ వచ్చేంతవరకు కనుక కాస్త జాగ్రత్తలు మనం పాటించినట్లయితే దీనికి మనం కొంతవరకు ఈ యొక్క కరోనా నుంచి రక్షణని పొందవచ్చు. మరి మనం హోమ్ ఐసోలేషన్లో ఉన్నా ఎప్పుడు వైద్యం యొక్క, డాక్టర్ యొక్క సహాయం అవసరం. ఒకవేళ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం వస్తుంది అంటే, ఈ డోమిసిలరీ ట్రీట్మెంట్ తీసుకున్నా అంటే ఇంట్లో ఉండి మనం జాగ్రత్తలు పాటిస్తున్నా, చికిత్స తీసుకుంటున్నా, అంటే యాంటీవైరల్ డ్రగ్స్ వాడటం, అదేవిధంగా యాంటీబయాటిక్స్, ఎజిథ్రోమైసిన్ లాంటివి వాడటం, విటమిన్ సి ట్యాబ్లెట్స్, డి తీసుకోవటం, ఈ ప్లెంటీ ఆఫ్ వెంటిలేషన్, అంటే బాగా ధారాళంగా గాలి రూమ్లోకి వచ్చే విధంగా చూడటం, ప్రాపర్ ఎక్సర్సైజ్ తీసుకోవటం, 6 నిమిషాలు ఇంట్లోనే అటు ఇటు నడిచి పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవటం, ఇవన్నీ మనం చేస్తూ, అంటే యాంటీవైరల్ డ్రగ్స్ వాడటం, యాంటీబయాటిక్స్, ఎజిథ్రోమైసిన్ లాంటివి వాడటం, విటమిన్ సి, డి క్యాప్సూల్స్ తీసుకోవటం, ప్లెంటీ ఆఫ్ వెంటిలేషన్, అదేవిధంగా ఎక్సర్సైజ్, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం, ఇంట్లోనే ఒక 6 నిమిషాలు అటు ఇటు తిరిగిన తర్వాత ఈ పల్స్ ఆక్సిమీటర్ ద్వారా మనకు ఆక్సిజన్ లెవెల్స్ని చెక్ చేసుకోవటం. దాంట్లో 90% కంటే 88-90% కంటే తక్కువగా ఆక్సిజన్ లెవెల్స్ కనుక మనం పీల్చినట్లయితే, టెంపరేచర్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే, 3 రోజుల పాటు టెంపరేచర్ కాన్స్టెంట్గా లేదా పెరుగుతూ ఉన్నట్లయితే, ఆయాసం రావటం, ఆయాసం కూడా పెరగటం, కంటిన్యూస్గా అదేవిధంగా ఉండటం కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ యొక్క డాక్టర్ని కన్సల్ట్ కావాల్సినటువంటి అవసరం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరమే ఉంది. ఈ 4 కండిషన్స్ ఉన్నట్లయితే, అంటే 6 నిమిషాలు ఇంట్లో అటు తిరిగి పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజన్ చెక్ చేసుకొని
దాంట్లో 88-90 కంటే తక్కువ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఉండటం, టెంపరేచర్ అనేది క్రమంగా పెరగటం, 3-4 రోజుల పాటు కూడా టెంపరేచర్ తగ్గకుండా ఉండటం, ఆయాసం రావడమే కాకుండా అది కూడా పెరగటం, ఇవన్నీ కూడా ఒక 3-4 రోజుల పాటు కనుక కొనసాగుతున్నట్లయితే అప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించాలి, మెరుగైనటువంటి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆక్సిజన్ తీసుకోవడం, అవసరాన్ని బట్టి వెంటిలేషన్ తీసుకొని చేసినట్లయితే అప్పుడు సరైనటువంటి ట్రీట్మెంట్ అనేది అందుతుంది. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం మనం పరిశీలిస్తే, ఇటీవల సెకండ్ వేవ్లో కనుగొనబడ్డటువంటి ఏదైతే వేరియంట్ ఉందో అది మన ఇండియాలోనే కనుగొనబడ్డటువంటిది. మొట్టమొదటిసారిగా మన ఇండియాలో ఉన్నటువంటి కరోనా వచ్చినటువంటి వ్యక్తుల్లో శాంపుల్స్ అనాలిసిస్ చేసినప్పుడు కనిపించినటువంటి వేరియంట్. దీన్ని మనం ఇండియన్ వేరియంట్గా గుర్తిస్తాం. అంటే ఇండియాలోనే ఇది వచ్చినట్టుగా కొత్తగా వచ్చినటువంటి వైరస్ కాదు ఇది. సాధారణంగా వైరస్ అనేది రూపాంతరం చెందుతున్నటువంటి దశలో అనేక రూపాల్లో మారుతుంటుంది ఇది. ఈ విధంగా తన రూపాన్ని మారుస్తూ ఉన్నప్పుడు మన భారత్లో శాంపుల్స్లో ఇది ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాంపుల్స్లో ఇది విభిన్నమైనటువంటిదిగా గుర్తించింది కాబట్టి దీన్ని మనం ఇండియన్ వేరియంట్ అంటాం. దీనికి శాస్త్రవేత్తలు సైంటిఫిక్గా B1617గా దీన్ని నామకరణం చేయడం జరిగింది. అంటే ఇది కోవిడ్లోనే ఒక రూపాంతరం, కోవిడ్-19లోనే ఇది ఒక రూపాంతరంగా దీనికి B1617 అని నామకరణం చేయడం జరిగింది. మన దగ్గర గుర్తించినటువంటి ఈ వైరస్ అనేది ఇప్పుడు వరల్డ్ వైజ్గా ప్రపంచవ్యాప్తంగా 49 దేశాలకు వ్యాపించినట్టుగా స్ప్రెడ్ అయినట్టుగా గుర్తించడం జరిగింది. అంటే మన దగ్గర ఉన్నటువంటి వేరియంట్ ఇక్కడ ఉన్నటువంటి లక్షణాలతో కూడుకున్నటువంటి 49 దేశాల్లో స్ప్రెడ్ అయినట్టుగా దీన్ని గుర్తించడం జరిగింది. అంటే మొట్టమొదటి గుర్తించింది మన ఇండియాలో. ఇలాంటివి వేరియంట్లనే అనేక దేశాల్లో 49 దేశాల్లో వ్యాపించినట్టుగా విస్తరించినట్టుగా కనుగొనడం జరిగింది. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది ఆందోళన కలిగించే స్ట్రెయిన్గా దీన్ని గుర్తించడం జరిగింది. కరోనా శాంపుల్స్ని మనం సాధారణంగా స్టడీస్ చేసుకుంటారు, జీనోమిక్ అనాలిసిస్ అంటాం. ఈ జీనోమిక్ అనాలిసిస్ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. అంటే సాధారణంగా ఈ కరోనా సోకినటువంటి వ్యక్తుల నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి జెనెటిక్ పదార్థం అంటే జన్యు పదార్థం అనేది ఏమైనా రూపాంతరం చెందుతుందా, ఏదైనా మార్పు జరుగుతుందా, అదేవిధంగా వస్తుందా అనేది అనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. దాన్నే జీనోమిక్ అనాలిసిస్ అంటాం. ఆ విధంగా జన్యుపరంగా విశ్లేషించినప్పుడు, బ్లడ్ శాంపిల్స్ను విశ్లేషించినప్పుడు ఒరిజినల్ వైరస్తో కంపేర్ చేసినప్పుడు ఏమైనా మార్పులు వచ్చినాయా, చిన్న మార్పులు కనుక వస్తే దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. కానీ కొంచెం ఎక్కువ పెద్ద స్థాయిలో కనుక మార్పులు కనుక వచ్చినట్లయితే దాన్ని వేరియంట్గా గుర్తించడం జరుగుతుంది. అంటే సాధారణంగా ఒరిజినల్ వైరస్ జన్యు పదార్థంతో పోల్చినట్లయితే తర్వాత జరిగినటువంటి శాంపిల్స్లో వచ్చిన మార్పులో పెద్ద మార్పులు కనుక కనిపించినట్లయితే దాన్ని వేరియంట్గా గుర్తించడం జరుగుతుంది. అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాన్ని వర్గీకరిస్తుంటుంది. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా దీన్ని విభజించడం జరుగుతుంది. అంటే ఆసక్తి కలిగిస్తున్న రకమని, ఆందోళన కలిగిస్తున్నటువంటి రకమని, ఈ విధంగా 2 రకాలుగా దాన్ని గుర్తించడం జరుగుతుంది అన్నమాట. అంటే కొన్ని రకాలేమో వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందకి వస్తాయి, కొన్ని ఏమో వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కిందకి వస్తాయి. అంటే కొన్ని ఆసక్తి కలిగిస్తున్న రకాల కిందకి వస్తాయి, కొన్ని ఆందోళన కలిగిస్తున్న రకాల కిందకి వస్తాయి. అదే ఉదాహరణకు మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ యూకే వేరియంట్ ఏదైతే ఉందో ఇది చాలా యాక్టివ్గా ఉంది. ఇప్పుడు అమెరికాలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నటువంటిది ఏంటంటే యూకే వేరియంట్, అదేవిధంగా బ్రెజిల్ వేరియంట్ అని, సౌత్ ఆఫ్రికా వేరియంట్ అని, ఇలా రకరకాల వేరియంట్లు అనేవి ఉన్నాయి. ఇవి ఆయా ప్రాంతాల, ఆయా దేశాల్లో మనం చూసినట్లయితే ఈ వ్యాధిని కలిగిస్తున్నాయి.
అదేవిధంగా మన దేశంలో మొట్టమొదటిసారిగా ఇది గుర్తించబడ్డటువంటిది. దీనికి సైంటిఫిక్గా మనం B1617గా పిలవడం జరుగుతుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి వేరియంట్గా మనం గుర్తించడం జరిగింది అనమాట. మరి కొత్త రకమైనటువంటి ఈ వేరియంట్ వీటిలో మనం పరిశీలిస్తే ఇది బాగా వ్యాప్తి చెందే గుణాన్ని కలిగి ఉంది. అంటే వైరస్కు వ్యాప్తి చెందే గుణం ఉందా, లేకపోతే ఈ COVID-19 సంబంధించినటువంటి నిబంధనలు సరిగా మనం పాటించకపోవటం వల్ల, సోషల్ డిస్టెన్స్ లేకపోవటం వల్ల, మాస్ గ్యాదరింగ్స్ ఎక్కువగా ఉండటం వల్ల, మాస్క్ సరిగా ఉపయోగించకపోవటం వల్ల, ఇలాంటి చేయకపోవటం వల్ల ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందా అనేది ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉన్నటువంటి విషయాలు. అయితే వీటిలో సివియారిటీని కూడా మనం పరిశీలించినట్లయితే దీని మీద ఇంకా కన్క్లూజన్కి రాలేదు, సివియారిటీ ఎలా ఉంటుంది అనేది. కాకపోతే వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఎక్కువ మంది హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎక్కువగా హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు కాబట్టి చనిపోయే తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అంటే ఇది కేవలం శక్తివంతమైనటువంటి వైరస్ కాబట్టే చనిపోతుడు అనే భావన అనే కంక్లూజన్ లేదు. కానీ ఈ వేరియంట్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందన్నమాట వాస్తవం. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఎక్కువ మందిలో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి హాస్పిటల్లో జాయిన్ అయ్యే వారి సంఖ్య కూడా అదే మోతాదులో ఎక్కువగానే ఉంటుంది. హాస్పిటల్లో కూడా ఎక్కువగా చేరుతుంది కాబట్టి సరైనటువంటి సదుపాయాలు లేకనో లేకపోతే తీవ్రత ఎక్కువ మంది చనిపోతున్నారు. అంటే మొదటి వేవ్తో పరిశీలించినట్లయితే రెండో వేవ్లో కనుక చూసినట్లయితే చనిపోయే వారి సంఖ్య కూడా శాతం కూడా ఎక్కువగా గణనీయంగా పెరిగింది. మరి ఈ B1617 అనే వైరస్ దీంట్లో వచ్చినటువంటి మార్పును మనం పరిశీలిస్తే ఇది జీవకణాన్ని మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మన జీవకణాన్ని గట్టిగా పట్టుకుంటుంది అనేది శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. కాబట్టి ఇది మిగతా మొట్టమొదటిగా వచ్చినటువంటి వైరస్తో పోల్చినట్లయితే ఇది కొంచెం విభిన్నమైనటువంటిగా గుర్తించడం జరిగింది. మరి వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా ఇది వైరస్ సోకినట్టుగా గుర్తించడం జరిగింది. మరి వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా ఇది వస్తుంది అంటే మరి వ్యాక్సిన్ పనిచేయదా అనే దాన్ని మనం పరిశీలిస్తే ఈ B1617 మీద ఎక్కువ స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎక్కువ పరిశోధనలు అనేది జరగాల్సిన అవసరం ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హెచ్చరించింది ఏంటి అంటే ఈ కొత్త రూపాంతరాలను ఎక్కువగా గుర్తించాలి. ఎక్కువగా గుర్తించాలంటే ఏంటి అంటే ఎక్కువ శాంపుల్స్ని అనాలిసిస్ చేయాలి. ఎక్కువ శాంపుల్స్ని అనాలిసిస్ చేయడం అంటే వైరస్ సోకినటువంటి వ్యక్తుల యొక్క శాంపుల్స్ని ఎక్కువ తీసుకొని ఒరిజినల్ వైరస్ ఈ యొక్క జన్యు పదార్థంతో దీన్ని కనుక పోల్చినట్లయితే అప్పుడు కొత్త రూపాంతరాలు ఎన్ని వస్తున్నాయి, అవి ఎలా ఉన్నాయనేది స్టడీ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే మరి వ్యాక్సిన్లు అనేవి వాటి మీద పనిచేస్తాయా లేదా అనేది కూడా నిర్ధారణ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు గరిష్టంగా 1% కంటే తక్కువ శాంపుల్స్ అనాలిసిస్ చేయడం అనేది జరిగింది. అంటే కేవలం 100 మందిలో కేవలం ఒకరిది మాత్రమే శాంపిల్ అనాలిసిస్ అనేది జరిగింది. అలా కాకుండా ర్యాండమ్గా కనీసం ఒక 5% తగ్గకుండా 5% పైబడి తీసుకొని శాంపిల్స్ అనాలిసిస్ కనుక చేసినట్లయితే అప్పుడు ఈ కొత్త వేరియంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది గుర్తించడానికి, వాటిని అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. తదనుగుణంగా మనం వేసినటువంటి వ్యాక్సిన్స్ పనిచేస్తున్నాయా లేదా, వాటి యొక్క ప్రభావం అనేది ఎంత ఉంటుంది, ఎంత మెరుగ్గా ఈ పనిచేస్తున్నాయనేది తెలుస్తుంది. మామూలుగా ఇప్పుడు అమెరికా, యూకేలో మనం పరిశీలించినట్లయితే యూకే వేరియంట్ అనేది చాలా యాక్టివ్గా ఉంది. అంటే అమెరికాలో దాని తీవ్రత తగ్గినా కూడా, ఆ స్థాయిలో ప్రభావం లేకున్నా, కేసుల సంఖ్య తగ్గుతున్నా కూడా, మరణాల సంఖ్య తగ్గుతున్నా కూడా అక్కడ యూకే వేరియంట్ అనేది యాక్టివ్గా ఉందని చెప్పవచ్చు. అదే ఇండియా వేరియంట్ కనుక ఒకవేళ అమెరికా కనుక చేరినట్లయితే అక్కడ దాని యొక్క ప్రమాద స్థాయి ఎంత ఉంటుందో చెప్పలేము, ఊహించలేము. కాబట్టి దీని మీద పరిశోధనలు ఎక్కువ జరిగి ఎనాలిసిస్ అనేది ఎక్కువగా జరిగినట్లయితే ఇది మిగతా దేశాల్లోకి స్ప్రెడ్ అయినా కూడా అక్కడ ముందు జాగ్రత్త చర్యలు ఏ విధంగా తీసుకోవచ్చు అనేది
ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి వ్యాక్సిన్ యొక్క టైం ఎంత ఉంటుంది, డ్యూరేషన్, దీని యొక్క పని మామూలుగా ఒక ఏడాది పాటు ఉంటుందని ఇప్పటివరకు మనం నిర్ధారించడం జరిగింది. మరి ఒక సంవత్సరం పాటే ఉంటుందా, సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటుందా, మరి దీనికి ఈ 2 డోసులకు అనుబంధంగా బూస్టర్ డోస్ తీసుకుంటే సరిపోతుందా, లేదా ప్రతి సంవత్సరం కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనా అనే దాని మీద కూడా ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేది ఏంటి అంటే జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే వీటి మీద కనుక ఎక్కువ పరిశ్రమలు కనుక జరిగినట్లయితే ఈ యొక్క కరోనా మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన రావడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వ్యాక్సినేషన్ గురించి మనం పరిశీలిస్తే మన భారతదేశంలో తయారు చేసినటువంటి అనుమతి పొందినటువంటి 2 రకాల వ్యాక్సిన్లని అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 వ్యాక్సిన్లో ఏదో ఒకటి ఈ యొక్క రక్షణ కోసం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అసలు ఏంటి ఈ వ్యాక్సిన్లు? ఈ రెండిట్లో ఏ వ్యాక్సిన్ని తీసుకుంటే మంచిది అనే దాన్ని పరిశీలిస్తే, ఒకటి కోవాక్సిన్, రెండోది కోవిషీల్డ్. మన భారతదేశంలో తయారు చేయబడి మనకి ఇప్పుడు భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందినటువంటి ఈ కోవాక్సిన్ అనే వైరస్ మనం పరిశీలిస్తే, దీన్ని సాధారణంగా వైరస్ను పెంచి దాన్ని నాశనం చేసి అంటే చంపి దాని ద్వారా ఉత్పత్తి చేసినటువంటి కోవాక్సిన్. దీన్నే డెత్ వైరస్ అంటాం, దీన్నే ఇన్యాక్టివ్ వైరస్ అని కూడా అంటాం. దీన్ని మన బాడీలోకి పంపిస్తే మనలో రక్షణ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతుంది, ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, అంటే యాంటీబాడీస్ అనేవి అభివృద్ధి చెందుతాయి. ఇది 3 ఫేజుల్లో అంటే 3 దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించబడి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా పూర్తిగా సురక్షితం మనకు ప్రొటెక్షన్ ఇస్తాయని భావించి దీనికి అనుమతిని ఇవ్వడం జరిగింది. రెండో రకమైనటువంటిది మనం పరిశీలిస్తే కోవిషీల్డ్. మన వైరస్లోని ఒక పార్టికల్ను తీసుకొని ఒక వైరస్ ద్వారా మన శరీరంలోకి మన బాడీలోకి పంపేయడం జరుగుతుంది. అంటే స్పైక్ ప్రోటీన్ను ఎడినో వైరస్ ద్వారా స్పైక్ ప్రోటీన్ను వేరు చేసి ఎడినో వైరస్ ద్వారా మన బాడీలోకి పంపిస్తే దాని ద్వారా మనలో ఇమ్యూనిటీ అనేది ఉత్పత్తి జరుగుతుంది. ఇది కూడా 3 రకాల దశల్లో టెస్ట్ ట్రయల్స్ పూర్తి చేసుకొని పూర్తిగా సురక్షితం అని నిర్ధారించబడ్డ తర్వాత అనుమతి పొందినాయి. మరి ఈ 2 రకాల వ్యాక్సిన్లు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వైరస్ కరోనా వైరస్ వచ్చి వాళ్ళకు తగ్గిన తర్వాత ఈ యొక్క వ్యాక్సిన్ అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అనేది చూస్తే, సాధారణంగా వైరస్ వచ్చి నయమైన తర్వాత ఒక 3-4 వారాల్లో వాళ్ళకు పరీక్షలు నిర్వహిస్తే యాంటీబాడీ టెస్ట్ కనుక చేసినట్లయితే వారిలో యాంటీబాడీస్ అనేవి ఉత్పత్తి అయి ఉంటాయి. అవి రక్షణగా తోడ్పడతాయి. సమీప భవిష్యత్తులో అంటే ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ వైరస్ రావడం, మళ్ళీ కోవిడ్ అనేది రావడం అనేది జరగదు. కానీ వారి యొక్క రక్షణ అనేది చాలా తక్కువ కాలం మాత్రమే ఉంటుంది. కాబట్టి వారు కూడా ఒక 3-4 నెలల తర్వాత ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆ విధంగా వ్యాక్సిన్ కానీ తీసుకున్నట్లయితే వారికి రక్షణ వ్యవస్థగా ఇది తోడ్పడుతుంది. కొంతమందిలో ఉన్నటువంటి సందేహం ఏంటి అంటే, ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకుంటే దీని యొక్క ప్రొటెక్షన్ లైఫ్ లాంగ్ ఉంటుందా, లేదా సర్టెన్ పీరియడ్ వరకు ఈ యొక్క ప్రొటెక్షన్ అనేది ఉంటుందా? అంటే ఈ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ లేదా ఏ ఇతర వ్యాక్సిన్ మనం తీసుకున్నా కూడా ఒకసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ దీని యొక్క ప్రొటెక్షన్ అనేది ఉంటుందా, లేదా కొంతకాలం వరకే ఉంటుందా అనేది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి టెస్ట్ ట్రయల్స్ ప్రకారం, రిపోర్ట్స్ ప్రకారం, నిపుణుల యొక్క అంచనా ప్రకారం
శాస్త్రవేత్తల యొక్క అంచనా ప్రకారం ఏంటి అంటే 1 సంవత్సరం పాటు మన శరీరానికి రక్షణ వ్యవస్థగా ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది తోడ్పడుతుంది. మరి దీనికి కొంచెం డ్యూరేషన్ అనేది పెరగవచ్చా, తక్కువ ఉంటుందా అనేవి చూసినట్లయితే ముందు జరిగే పరిశోధనలు అనేవి మళ్ళీ దాని ద్వారా దాని యొక్క సామర్థ్యం అనేది ఎప్పటికప్పుడు మనకు నిర్ధారించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం 1 సంవత్సరం పాటు దీని యొక్క ప్రొటెక్షన్, దీని యొక్క రక్షణ అనేది ఉంటున్నట్టుగా గుర్తించడం జరిగింది. మరి ఈ యొక్క వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్లయితే భవిష్యత్తులో కరోనా రాదా, కరోనా వైరస్ అనేది సోకదా, కోవిడ్ రాదా అనే కనుక పరిశీలిస్తే కోవిడ్ భవిష్యత్తులో రాదు అని ఖచ్చితంగా నిర్ధారించి చెప్పలేం. వైరస్ కనుక సోకినట్లయితే కరోనా రావడానికి అవకాశం ఉంటుంది, కానీ దాని యొక్క తీవ్రతను మనం పరిశీలిస్తే అంతగా ఉండదు. అంటే వ్యాక్సినేషన్ తీసుకోని వారిలో ఏ విధంగా అయితే ఉంటుందో తీవ్రత, వారిలో ఎలాంటి లక్షణాలు అయితే కనిపిస్తాయో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కనుక చూసినట్లయితే ఆ లక్షణాలు కానీ వ్యాధి తీవ్రత కానీ అంతగా ఉండదు. చాలా స్వల్ప మైల్డ్ సింటమ్స్తోని, చాలా తక్కువ లక్షణాలతోని వ్యాధి వచ్చినాయి కావడం అనేది జరుగుతుంది. మరి ఉన్నటువంటి యొక్క వ్యాక్సినేషన్ అనేది 1 డోస్ తీసుకుంటే సరిపోతుందా, 2 డోసులు తీసుకోవాలి, ఎన్ని డోసుల్లో ఈ యొక్క వ్యాక్సినేషన్ తీసుకోవాలి అని మనం పరిశీలిస్తే సాధారణంగా ప్రపంచ దేశాల్లో అనేక రకాల వ్యాక్సిన్లు ఉన్నాయి. ఉదాహరణకు రష్యా ఉత్పత్తి చేసినటువంటి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్లయితే అది సింగిల్ డోస్, ఒకే డోస్తోని అయిపోతుంది. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి 2 ప్రవేశపెట్టబడ్డటువంటి, పరీక్షించబడ్డటువంటి, ఉపయోగిస్తున్నటువంటి కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ 2 కూడా 2 డోసుల్లో అందించడం అనేది జరుగుతుంది. అదే 1 డోసు తీసుకుంటే 70% రక్షణ అనేది వస్తుంది. అదే 2వ డోసు కూడా తీసుకున్నట్లయితే 90 నుంచి 90% వరకు రక్షణ అనేది వస్తుంది. కాబట్టి 2 డోసులు కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కోవాక్సిన్ కనుక తీసుకున్నట్లయితే కోవాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత 4 నుంచి 6 వారాల్లో 2వ డోసు తీసుకోవాలి. అదే కోవిషీల్డ్ కనుక మనం తీసుకున్నట్లయితే మొదటగా తెలిపిన దాని ప్రకారం, మొదట జరిగినటువంటి పరిశోధనల ప్రకారం మొదటి డోసు తీసుకున్న తర్వాత 6 నుంచి 8 వారాల్లో 2వ డోసు తీసుకోవాలన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. కానీ లేటెస్ట్గా జరిగినటువంటి పరిశోధనలో పరిశీలిస్తే మొదటి డోసు తీసుకున్న తర్వాత 12 నుంచి 12 వారాల పైబడి ఈ వైరస్ అంటే ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే వైరస్ నుంచి రక్షణ అనేది ఎక్కువగా ఇస్తున్నట్టుగా నిర్ధారించడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా, కొత్త మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. ఈ కొత్త మార్గదర్శకాలు సూచించింది ఏంటి అంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత 12 నుంచి 18 వారాల్లో, 12 వారాల తర్వాత 18 వారాల లోపు ఈ 2వ డోసు కోవిషీల్డ్ తీసుకుంటే మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మెరుగైనటువంటి రక్షణ వ్యవస్థ అనేది మనలో ఉంటుందని దీన్ని కొత్త మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. అంటే ఒకవేళ మనం కోవాక్సిన్ కనుక తీసుకున్నట్లయితే మొదటి డోసు తీసుకున్న తర్వాత 4 నుంచి 6 వారాల లోపు కోవాక్సిన్ 2వ డోసు తప్పనిసరిగా తీసుకోవాలి. అదే కోవిషీల్డ్ కనుక చూసినట్లయితే మొదటి డోసు తీసుకున్న తర్వాత 12 వారాల తర్వాత 2వ డోసు, 18 వారాల లోపు 2వ డోసు కనుక మనం పూర్తి చేసినట్లయితే మనలో రక్షణ వ్యవస్థ అనేది 90 నుంచి 95% వరకు ఉంటుందని నిర్ధారించడం జరిగింది. ఆ విధంగా మనం వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఇకపోతే ఈ వ్యాక్సిన్ను ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు అనేది చూస్తే ఇప్పటివరకు అయితే గర్భిణీ స్త్రీలకు ఇవ్వడం లేదు. కానీ నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా గర్భిణీ స్త్రీలు కూడా నిర్దిష్టమైనటువంటి సమయాల్లో కనుక ఇచ్చినట్లయితే ఇబ్బందులు ఉండవు అనేది తెలపడం జరిగింది. దీని మీద కూడా ఇంకా ఫైనల్గా నిర్ధారణ అనేది జరగలేదు. అదేవిధంగా 18 సంవత్సరాల్లో పిల్లలు కూడా ఇప్పటివరకు మనకు వ్యాక్సిన్ ఇవ్వట్లేదు.
అదే అమెరికాలో మనం చూసినట్లయితే 12 సంవత్సరాల వయసు పైబడినటువంటి పిల్లలకు కూడా ఈ ఫైజర్ టీకా ఇవ్వడానికి వాళ్ళకి అనుమతి లభించింది. వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా గణనీయంగా ఆ టీకా అనేది పనిచేస్తున్నట్టుగా నిర్ధారించి వారికి ఆ టీకాని ఇవ్వడం జరుగుతుంది. మనలో కూడా రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం అనేది కోవాక్సిన్ టీకాకు వాళ్ళకి అనుమతి ఇవ్వడం జరిగింది. కోవాక్సిన్ అనేది ఇక్కడ పిల్లల్లో కూడా ట్రయల్స్ నిర్వహించడానికి వారికి అనుమతి లభించింది. 3 ఫేజ్లలో వాళ్ళకు ట్రయల్స్ నిర్వహించి ఆ టీకా యొక్క సామర్థ్యాన్ని పరీక్షించి వారిలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ యొక్క టీకా అనేది మంచిగా పనిచేస్తుందంటే సమీప భవిష్యత్తులో కొద్ది రోజుల్లోనే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు కూడా ఆ యొక్క టీకాను ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సంతానం కోసం అంటే పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నటువంటి ఎవరైతే దంపతులు ఉన్నారో వాళ్ళకు కూడా ఎవరికైతే ప్రస్తుతం టీకా ఇవ్వట్లేదు, కొద్ది రోజుల్లో ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటే వాళ్ళు కూడా టీకా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే 18 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ యొక్క టీకాను వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి కోవాక్సిన్, ఈ కోవిషీల్డ్ వీటిలో మనం పరిశీలిస్తే ఏ టీకా ఉత్తమం అనేది చూసినట్లయితే కోవాక్సిన్ అనేది ప్రారంభంలో జరిగిన పరిశోధనల ప్రకారం కొంచెం బెటర్ రిజల్ట్ వచ్చినట్టుగా గుర్తించడం జరిగింది. ఈ కోవిషీల్డ్లో కూడా ఉన్నటువంటి లేటెస్ట్ పరిశోధనల ప్రకారం చూస్తే జరిగినటువంటి పరిశోధనల ప్రకారం కనుక చూసినట్లయితే ఈ ఉత్తమమైనటువంటి ఫలితాలనే వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టార్టింగ్లో 6 నుంచి 8 వారాల వరకు 2వ డోసు ఇవ్వాలి అనేది, ఆ తర్వాత 12 వారాల తర్వాత ఇచ్చినా కూడా బాగా పనిచేస్తుంది అనేది ఈ యొక్క పరిశోధనలు బట్టి చూస్తే కోవిషీల్డ్ కూడా చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు అందిస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. కాబట్టి కోవిషీల్డ్, కోవాక్సిన్ ఏది అందుబాటులో ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, వ్యాక్సినేషన్ అనేది చాలా సేఫ్, భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనకు వైరస్ నుంచి కాపాడుకోవాలి అంటే వ్యాక్సినేషన్ మాత్రం. ఈ వ్యాక్సిన్ మన వంతు వచ్చేంత వరకు ఫ్లాట్ బుక్ చేసుకొని మనకు వచ్చేంత వరకు మనం 2 డోసులు పూర్తి చేసేంత వరకు కూడా మాస్క్ను ధరించడం, సోషల్ డిస్టెన్స్ను పాటించడం, దాంతోపాటు శానిటైజర్ను తరచుగా ఉపయోగించడం, చేతులు సక్రమంగా శుభ్రం చేసుకోవడం, చాలా వరకు విందులు వినోదాలకు దూరంగా ఉండటం, ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా, మీటింగ్స్ లాంటివి ఉన్నా, ఏవి ఉన్నా కూడా వాటికి దూరంగా ఉండటం, ఇవి కనుక మనం పాటించినట్లయితే వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మాస్క్, అదేవిధంగా శానిటైజర్ వాడటం కొంతకాలం పాటు ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే మళ్ళీ తిరిగి సాధారణ రోజులు వచ్చేంత వరకు మనం ఇలాంటివి కనుక మనం పాటించినట్లయితే ఈ యొక్క కరోనా మహమ్మారిని, కోవిడ్-19 నుంచి మనం పూర్తిగా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం, పూర్తి రక్షణ పొందిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.